హాయ్, అందరికీ నమస్కారం. ఈ గడ్డిని మీకు ప్రత్యేకంగా చూపించడానికి కారణం ఉంది. ఏంటో తెలుసా దాని గొప్పతనం? ఆ దారంతా నేను నడిచాను. మీరు ఈ విషయాన్ని అంత సింపుల్గా తీసుకోకండి, ఎందుకంటే ఆ దారంతా చాలా హ్యాపీ. ఆ దారిలో నేను మొక్కల్ని పలకరించాను. చూపించనా ఏ ఏ మొక్కల్ని పలకరించానో? నేను చెప్పిందంతా నిజమే. అవి చాలా హ్యాపీ. నాతో ఏమన్నాయి తెలుసా? చాలామంది మమ్మల్ని చూసి చూడనట్టు వెళ్తారు. నువ్వు ఒక్కదానివే అబ్బా, వస్తావు మాతో ముచ్చట్లు పెడతావు, వీడియో తీసుకుంటావు, యూట్యూబ్లో పెడతావు, ప్రపంచానికి చూపిస్తావు. నన్ను ఎంత బాగా అప్రిషియేట్ చేశాయి తెలుసా? అవి అలాగే చెప్పాయి. మళ్ళీ మీరు నన్ను బాధ పెట్టద్దు, అలా చెప్పలేదు. అబ్బా వచ్చిందమ్మా, ఎందుకు వచ్చింది, హాయ్ చెప్పడానికి దేవుడా అని అనుకుంటుందన్న నిజాలు మాత్రం నాకు చెప్పద్దు. ఏదో నా సంతోషం నాది. ఉంటారు కదా ప్రపంచంలో ఎంతోమంది, అమ్మో దేవుడా కనబడ్డది, ఎందుకురా కనబడకుండా పారిపోదాం అనుకునే వాళ్ళు మన జీవితంలో ఉంటారు. అబ్బా హాయ్ చెప్పింది, మంచిగా పలకరించింది అని సంతోషపడే వాళ్ళు కూడా ఉంటారు మన జీవితంలో. ఇది వాస్తవం. అందుకే కాసేపు నేనేం చెప్పినా నాకు మళ్ళీ తిరిగి బడాయి మాటలు చెప్పవు ఈ మొక్కలు. కాసేపు వాటితో ముచ్చట్లు పెట్టి వచ్చాను. ఈ మొక్క అయితే నాతో మరీ మరీ చెప్పింది, చూడబ్బా నువ్వు రోజు పక్కన పూల మొక్కను చూస్తావు కదా, నేను పెద్దయ్యాక ఆ పూల మొక్కను అవుతాను ఒకవేళ తోటమాలి కరుణిస్తే, ఆరు ఎవ్వరూ నన్ను తొక్కకుండా పోతే. అంతేలే నిజమే కదా అని అనుకుంటుంటే ఈ మొక్క కనబడింది. పాపం ఎవరో మొక్కే కదా అని పీకేశారు. ఇప్పుడు అర్థమైంది ఇందాక చెప్పిన మొక్క బాధ. దాన్ని ఎవరైనా పెరగనిస్తే కదా పెరిగేది, ఎదగనిస్తే ఎదుగుతుంది, తొక్కి పడేస్తే పోతుంది, లైఫే పోతుంది. ఇన్ని మంచి మంచి మాటలు మనకు తగవు, కానీ ఆ పక్షి ఉంది కదా ఇక్కడ నాకు ఎదురుగా ఉంటే హాయ్ అని చెప్పి బెదరగొట్టి పక్కకు పంపించేశా. ఇదిగో ఈ పక్కకు కూడా ప్రశాంతంగా ఉండనీయకుండా మళ్ళీ హాయ్ చెప్పేసరికి పారిపోయింది తుర్రుమని. సరే కానీ మీ అందరికి ఒక అసైన్మెంట్ ఇస్తా. జీవితంలో స్ట్రాంగ్గా ఉండాలంటే ఈ పక్షి చూడండి, ఒంటి కాలుతో అక్కడ పైన నిల్చుంది, అలా నిల్చోవాలి. ఒంటి కాల చాలే అమ్మ చెప్పబడాయి అని అనుకుంటే మీ ఇష్టం. స్ట్రాంగ్గా ఉండాలంటే చేయాలి.